నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే నువ్వెక్కడ నివసించినా ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. పిల్లలు బాగా గమనించండి, టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని కీర్తనకాడు అంటాడు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయిన నీకు తగలదు, యెహోవాయే నీకు తోడు ఉంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే
ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తాం అంటే కొన్ని సమయాల్లో మనకున్న ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా అబ్బా మంచి ఇల్లు ఉంది, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు, యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ, ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ, ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటున్నాను. నివాస స్థలంలో కుటుంబం అంతటినీ కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకిష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా, నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడు కునుకడు అన్నాడు కదా, ఇదన్నమాట. నాకెవరున్నారని అనుకుంటున్నావేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు, ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడం సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్.
మాది విజయనగరం జిల్లా. నా పేరు శాంతి. మా పాపకి 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి. 2 సార్లు ఆపరేషన్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇస్సాకయ్య గారు ప్రార్థన చేసిన తర్వాత మా పాప గర్భఫలం పొందింది. ఇప్పుడు మా పాపకు 5వ నెల. ఈ చిన్న సాక్ష్యం దేవుడి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. మా నీలేశ్వరం అండి. మేము 2 సంవత్సరాల మట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. మరి రాజమండ్రి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అయ్యగారు మీకు ఏ బిడ్డ కావాలని అడిగారండి. మగ బిడ్డ కావాలని అడిగామండి. మరి ఏ కలర్ కావాలని అడిగారండి. మాకు తెల్లగా కావాలని అడిగామండి. మరి దేవుడు అట్లా రీతిగా ఈ బిడ్డని ఇచ్చాడు. ఇప్పుడు 11వ నెల అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నాకు 6వ నెలలో అమ్మాయి పుట్టి పోయిందండి. 3 రోజులు పడ్డాదండి. చాలా బాధపడ్డానండి. మా అమ్మ ఔషధం తెచ్చి నువ్వు తాగమ్మా, నీకు మళ్ళీ గర్భబలం వస్తుంది, అమ్మాయి పుడుతుంది అన్నదండి. ఔషధం తాగానండి. ఇప్పుడు 4వ నెల గర్భిణి అండి. 10,000 మా అమ్మగారు స్పాన్సర్ చేస్తానన్నారండి టీవీకి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. మాకు 5 సంవత్సరాల దాకా గర్భఫలం లేదండి. 2023 ఫిబ్రవరి నెలలో మేము అయ్యగారి దగ్గర తైలాభిషేకానికి వచ్చామండి. అప్పుడు అయ్యగారు ఫలం ఇచ్చి అభిషేకం చేశారండి. అప్పుడు నాకు గర్భఫలం వచ్చిందండి. మాకు పాప పుట్టిందండి. ఇప్పుడు 8వ నెల అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. సంవత్సరం బట్టి వస్తున్నారండి ఇక్కడికి. మా కోళ్ళకండి పెళ్ళి వేకని 3 సంవత్సరాలు పోయికి వచ్చిందండి గర్భిణి. పాప పుట్టిపోయిందండి. పాప పుట్టిపోయిన 5 సంవత్సరాలకు మళ్ళీ ఈ సన్నిధిలో అడిగెట్టానండి. మరి గర్భఫలం వచ్చిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నా పేరు సుధారాణి అండి. మాది కొవ్వాడ గ్రామం అండి. అయితే 25 రోజుల నుంచి అసలు మంచినీళ్ళు కూడా దిగి కాదండి. కంఠంలోంచి ఆహారం ఏం తీసుకునేదాన్ని కాదండి. అయితే పాస్టర్ గారి దగ్గరికి మా బంధువులు ఆవిడ తీసుకెళ్ళి ఈవిడికి ఇలా దిగట్లేదండి అని చెప్పారండి. చెప్తే పాస్టర్ గారు తైలం వేసి దేవుడు నిన్ను స్వస్థపరిచేయడమ్మా, నీకేం ఉండదు అన్నారండి. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళామండి. వెళ్తే అక్కడ బస్సు తారకులో స్కానింగ్ కంఠంలోంచి తీసారండి. గొట్టం పరీక్ష చేసి అమ్మ నీకు ఏ ప్రాబ్లం లేదన్నారండి. నాకైతే ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిందండి, కంఠం క్యాన్సరు. తైలం వేసి పాస్టర్ గారు ప్రార్థన చేసిన స్వస్థ అయిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నా పేరు దివ్య. మా ఆయనగారి పేరు వెంకట. మాకు వివాహం అయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయిన తర్వాత నేను మా అమ్మగారు ఇంటికాడ ఉన్నాను దోపచర్లో. మా ఇంటి పక్కన ఆవిడ వచ్చి ఇలాగ ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థనలో పిల్లలు లేని వారికి అక్కడికి వెళ్ళాక పిల్లలు పుడుతున్నారు తీసుకెళ్ళని మా అమ్మతో ఇంటి పక్కన ఆవిడ చెప్పారు. చెప్పిన తర్వాత వాక్యం చూడమని యూట్యూబ్లో చెప్పారు. చెప్పిన తర్వాత నేను మా అమ్మ చూసాము. చూసిన వెంటనే
ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని దర్శించారు. ఇసాకయ్య గారు మాకు ఫలం ఇచ్చారు. ఫలం ఇచ్చాక ఆ ఫలం తీసుకున్న తర్వాత మాకు గర్భఫలం వచ్చింది. ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఏమన్నారంటే గర్భసంచి ఎర్రగా ఉందమ్మా అని అన్నారు. డిసెంబర్ నెలలో ఇసాకయ్య గారు అన్నారు, నీకు నీటి పొడగలు ఉన్నాయి, ఇంకా పిల్లలైతే ఇప్పుడు పుడతాం కష్టం అని అయితే డాక్టర్ గారు చెప్పారు. దేవుడు ఇప్పుడే నీ గర్భఫలం తీరుతున్నారు అన్నారు. అలాగే డాక్టర్ గారు ఏదైతే చెప్పారో అలాగే పాస్టర్ గారు కూడా అదే అన్నారు. ఆయన చెప్పిన ప్రవచనం మా జీవితంలో నెరవేరింది. నీకు పిల్లని కానీ పిల్లోడిని కానీ నీ కడుపులో వేస్తున్నారు, ఆ పిల్లాడు ఆ నీటి పొడగలతో ఆడుకుంటాడు, నువ్వేం భయపడవద్దు అని చెప్పారు. అలాగే దేవుడు ఆయన ద్వారా మాట్లాడిన మాట నా జీవితంలో నెరవేరింది. నాకు జనవరిలో నేను టెస్ట్ చేసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. మాది తాటివారిపాలెం, మాటూరు మండలం, బాపట్ల జిల్లా. మా అమ్మాయికి 4 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి. గర్భఫలం కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగాం. ఎన్ని హాస్పిటల్ తిరిగినా అన్నీ బాగానే ఉంటాయి అన్నారు, కానీ ఏది కూడా కలగల. అప్పుడు అయ్యగారు ప్రార్థనకి 7 నెలలు వచ్చిన తర్వాత 6వ నెలకే మా అమ్మాయికి 3వ నెల. ఎంతో సంతోషంగా ఉంది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ముళ్ళమూరు మండలం, ఖమ్మంపాడు. నా పేరు ధనలక్ష్మి. అయితే సాక్ష్యం ఏంటంటే మా ఆయన గారికి 20 సంవత్సరాల నుంచి ఎలర్జీ ఉంది. తిరగని హాస్పిటల్ లేదు, డబ్బులు చాలా ఖర్చు పెట్టాం, అయితే అసలు ఏం తగ్గలేదు. అయితే మా ఊరోళ్ళు సంవత్సరం నుంచి వస్తున్నారు ఇక్కడికి. 10,000 స్పాన్సర్ చేశాక 7వ నెల వచ్చేలే పూర్తిగా తగ్గిపోవాలి. నా భర్తకు నేను సాక్ష్యం చెప్పాలనుకున్నా. 20 సంవత్సరాల నుంచి ఎలర్జీ శుభ్రంగా తగ్గిపోయింది. అది తగ్గిపోయినాక ఏంటంటే మళ్ళీ కాళ్ళు గాయం అయింది, దుంప దిగబడి. ఆ దుంప తగ్గింది. అది కూడా 3వ సాక్ష్యం ఏంటంటే ఆయనకి బొడ్డు కాడ నుంచి నడుము దగ్గరికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చి బాగా లొట్టలు పడిపోయింది. సీమి రక్తం 3 నెలలు బాగా కారింది. హాస్పిటల్ తిరిగి సాలిపోయింది, కానీ అసలు తగ్గలేదు. అయితే ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు గాయం మానిపేద, నీకు స్వస్థ కలిగినని. ఆ వాగ్దానం ప్రకారం ఆ గాయం శుభ్రంగా మానిపోయింది యేసు రక్తం ద్వారాగా. ఈ చిన్న సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. వీరి పేరు సునీత. గోపాలపురం, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. దేవుడు వీరి జీవితంలో ఒక 2 అద్భుత సాక్ష్యాలను ఇచ్చారు. వారి కుమారుడు విషయమై ఒక 18 సంవత్సరాల వయసు అప్పుడు ఒక అమ్మాయి ద్వారా ఒక కోర్టు కేసులో ఇరుక్కోవడం జరిగింది. దాని విషయమై వారు 8.5 సంవత్సరాల నుంచి విడుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. ఇక్కడ మొదట తైలాభిషేకం జరుగుతున్నట్టు తనకు తెలియదు. ఇక్కడికి వచ్చేవారు చెప్పడంతో మొదటి నెల వచ్చి ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేసుకుని ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలి అభిషేకం ద్వారా అని తను ప్రార్థన చేసుకుంది. దైవజనులతో ప్రార్థన చేయించుకుని అభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత 8.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఆ కేసు విషయంలో దేవుడు 2వ నెలలోనే వారికి విడుదలనిచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే తన భర్త ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశారని చెప్తున్నారు. ఆయన త్రాగుడు వల్ల లివర్ అది ప్రాబ్లం వచ్చి చాలా సీరియస్ కండిషన్లో హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన బ్రతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినప్పుడు తను ఎంతో విశ్వాసంతో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థనా శక్తి తైలమును తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనకి నోట్లో వేసి ప్రార్థన చేసుకుంది. నేను ఒక సాక్ష్యంగా అక్కడ సాక్ష్యం చెప్పుకోవాలి అభిషేకంలో అని తన విశ్వాసంతో ప్రార్థన చేసుకొనగా దేవుడు అద్భుత కార్యం చేశారు. ఆ తైలాభిషేకం నూనె ద్వారా దేవుడు తన భర్తకి స్వస్థతని ఇచ్చారని, తను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నా బిడ్డ 4 సంవత్సరాలు అవుతుంది ఆస్ట్రేలియా పోయి. జాబ్ ఏమీ లేదు. స్పాన్సర్ చేస్తే నా తండ్రి జాబ్ ఇస్తాడనే ఆశతో నేను అందరూ స్పాన్సర్ చేశాను. స్పాన్సర్ చేసిన 10 నెలల ఆఖరికే ఈ మామూలు ఏసా వచ్చింది 2 సంవత్సరాలు. మళ్ళీ తర్వాత మళ్ళీ తర్వాత 12వ నెలకల్లా జాబ్ ఇచ్చాడు దేవుడు. ఈ సిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. మాది రాణింగవరము. ఈ అమ్మాయి నా కోళ్ళు. పెళ్ళయి 4 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మా పెద్దమ్మ చెప్పింది, ఇసాకాయ గారు ఉన్నారు ఒంగోలులో, చెప్తారు నెల నెల అక్కడికి వెళ్ళు, నీకు దేవుడు న్యాయం చేస్తాడు అని అంది. 6 నెలలు వచ్చాం. 6వ నెల రాగానే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడుగా ఈ బాబే 10వ నెల ఈ బాబుకి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ఏం పేరు విజయమ్మ. ఇక్కడ ఇసాకాయ గారు పాస్టర్ దగ్గరికి ప్రార్థనకు వచ్చింది. ఆ రోజు వాగ్దానము మగపిల్లలు కావాలి, ఆడపిల్లలు కావాలని చెప్పి అడిగినప్పుడు ఆమె వాళ్ళ అమ్మాయికి గర్భవతిగా ఉంది. వాళ్ళ కుమార్తె అబార్షన్ చేయించుకోవాలనుకుంది. అయినప్పుడు కూడా ఫోన్ చేసి, ఇసాకాయ గారు ఎవరు కావాలంటే వాళ్ళని ఇస్తానన్నారమ్మా, అబార్షన్ చేయించుకోవద్దు, మీరు చక్కని మగబిడ్డని ఇస్తాడని చెప్పి ఈ తల్లిగారు వాళ్ళ కుమార్తెతో చెప్పడం జరిగింది. దేవుడు అనుకోకుండా మగబిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డ ఎంతో చక్కగా ఉన్నాడు. ఈ శని సాక్ష్యం దేవుడు దీవించినగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. మాది నాగలపురపాడు మండలం అండి. మాది పోతవరం గ్రామం. 2 కణుతులు ఈ నరాల కింద అరిచేతిలో పుట్టినాయి. పుడితే డాక్టర్లు, అమ్మ నీకు ఇది ఆపరేషన్ చేయటానికి లేదు, తీయటానికి లేదు, తగ్గు అమ్మాయి, నేను మందుల ద్వారా తగ్గిస్తామన్నారు. అయినా తైలాభిషేకం రాసుకుందాము, ఎవరు ఒక ఆయన భుజాన బత్తకాయంత కణితి ఉండి తగ్గిపోయిందని చెప్పాడయ్యా. ఆయనకు బత్తకాయంత కణితి తగ్గకుండా నాకు ఇది తగ్గదా, అది తగ్గగానే అని నేను ఒప్పందం చేసుకొని దేవుని నమ్ముకొని తైలాభిషేకం రాసుకున్నాక నాకు శుభ్రంగా 2 కణుతులు కరిగిపోయినాయి అయ్యా, ఏమీ లేకుండా. దేవుని నామాని స్తోత్రము. నా ద్వారా నేను 20 మందికి పరిచయం చేశాను అయ్యగారికి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. వీరి పేరు రేవతి. వీరు ఒంగోలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 18 సంవత్సరాల వయసు వచ్చినా కూడా మెచ్యూర్ కాలేదు. అలానే వేరే ఊరు పసుపు ముద్ర అనే ఊరిలో వెళ్ళి నిద్ర చేసి వస్తే మెచ్యూర్ అవుతారని చెప్పినప్పుడు అది కూడా చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే హార్మోన్స్ ప్రాబ్లం ఉంది, అలానే గర్భసంచి కూడా చిన్నదిగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని వారు చెప్పడం జరిగింది. వారు ప్రార్థనా శక్తి వాక్యం టీవీలో చూశారు. అనేక సాక్ష్యాలు చూసి వారు బలపడి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దైవజనంతో తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యం చేసి అద్భుత రీతిగా 18 సంవత్సరాలు వారు ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మెచ్యూర్ అవ్వనప్పుడు ఇక్కడ తైలాభిషేకంకి వచ్చి దైవజనంతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను మెచ్యూర్ అయిందండి. అలానే తను పడిపోయినప్పుడు మోకాలికి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. తను ఆపరేషన్ చేయించుకోకుండా ఇక్కడ తైలాభిషేకం నుంచి తీసుకెళ్ళిన నూనె రాసుకుంటూ ఉండగా దేవుడు తనకి స్వస్థతనిచ్చాడు.
అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎలా తగ్గింది అని అడిగితే ఇక్కడ తైలాభిషేకంలో నూనె రాసుకున్నానంటే దేవుడు అద్భుతం చేశారని డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. దేవుడు ఈ బిడ్డ జీవితంలో చేసిన ఈ అద్భుతమైన కార్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. వీరి పేరు మోషే చిన్నమ్మ. వీరు పోతవరం దర్శి మండలం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టడం జరిగింది. పాప పుట్టిన తర్వాత 9 సంవత్సరాల వరకు వారికి గర్భఫలం లేదు. దైవజనుల దగ్గరికి వారు ఇక్కడికి వచ్చి దైవజనులతో చెప్పారు, ఇలా 9 సంవత్సరాలు మళ్ళీ పిల్లలు లేరని చెప్పి బాబు కావాలని వారు అడగడం జరిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి వారికి కొడుకు పుడతాడని చెప్పి ఫలం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు. దైవజనులు ప్రార్థన చేస్తున్న విధముగా కుమార్తె పుట్టిన 9 సంవత్సరాలకి వారికి దేవుడు కుమారుని అనుగ్రహించారండి. కుమార్తె పుట్టిన 9 సంవత్సరాలకి వారు అడిగిన రీతిగా కుమారుని దేవుడు వారికి దయచేశారు. దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 28 మంగళవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప.